ఇప్పుడు కంకులు కాల్చుకొని తిన్నోళ్ళు ఎంతమందో కామెంట్ చేయరు. ఎంతమందికి ఇట్లా ఇష్టమో రండి. ఇప్పుడు వర్షాకాలం అందరు వంటలకు వెళ్తారు. వంటలకు వెళ్ళినప్పుడు మటన్ చికెనే కాకుండా బస్తా కంకులు వేసుకొని వేయరు అనుకోండి, మనిషికి ఒక్క కంకి వస్తుంది. 100 మంది పోతే మనిషికి ఒక కంకి తినచ్చు. ఊకే నాన్ వెజ్లేనా, ఊకే డ్రింకేనా. ఎంత బాగుంటాయి ఇట్లా కాల్చుకొని తింటే, మస్తు టేస్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. మేమైతే ఆ కంకులను ఎప్పుడైతే అని కంకి ఇట్లా చూసుకుంటాయి. పక్క అల్లం కద్దంప అన్నీ ఉంటుంది. తినాలని ఎంతమందికి ఇష్టమో అంతమంది కామెంట్ చేయరు. కావాలనుకున్న ట్రై చేయరు. తినబుద్ధి అయిన వాళ్ళు ఇలా కాల్చుకొని ఒకసారి తిని ఎట్లున్నాయో కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే ఫాలో కొట్టుర్రి. చాలా పిల్లలకు కూడా అప్పుడప్పుడు కాల్చిచ్చడు ఇట్లా అలవాటు చేయరు. ఊకే చాక్లెట్లు బిస్కెట్లు కాక టైంపాస్ కానప్పుడు ఇట్లా కాసేపు వాళ్ళు ఆడుకున్నట్టుంటుంది. కట్టెల మీద కాల్చిన కంకులు తిన్నట్టుంటుంది. ఊకే గారెలు లేదంటే బయట కాల్చినవే కాకుండా అప్పుడప్పుడు ట్రై చేస్తే ఏం లేదు, చిన్న చిన్నగా కట్టెలు కంకులు వేసి పెట్టినా ఉంటాయి. ఇప్పుడు మంచి కంకుల సీజన్ వస్తుంది. ఇక కాలినట్టే ఫ్రెండ్స్ కంకులు. ఒక 2 నిమిషాలు అయితే ఇక తీసేసుకొని దేవుడే. పిల్లలకి ఇట్లా కాల్చి పెడితే మస్తు సేపు టైంపాస్ అయితే. స్కూల్ లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కొని పోయి బయట ఎక్కడైనా కట్టెలు ఉంటాయి రోడ్ల సైడ్కు, టైంపాస్ చెట్లలో పోతారు కదా వంటలకి, అట్లా కూడా ఇవి ట్రై చేయొచ్చు. పాత వంట చూపించిన వాళ్ళం అవుతాం పిల్లలకి. ఊరికే చాక్లెట్లు కొనుక్కొని పోవడం, బిర్యానీలు తీసుకొని పోవడమే కాకుండా ఇవి కూడా ఒకసారి ట్రై చేయాలి. మస్తు టేస్ట్గా ఉంటాయి. వాళ్ళకైతే మర్చిపోకుండా మనం మర్చిపోయినప్పుడు వంట మళ్ళీ చూపించుడు అవుతుంది. కొంత టైం కూడా మంచిగా ఉంటుంది. కట్టెల పొయ్యి మీదది తిన్నట్టు ఉంటుంది. మన చేతితో చేసుకున్నది అది వేరే ఆనందం. కామెంట్ చేయరు, అందరికి కాల్చి పెడతా. బస్తా కంకులు తీసుకొని రండి, కట్టెలు నేను తీసుకొస్తా. బాయ్ బాయ్. ఇక కంకులు అయితే కాలినాయి. ఇక వాళ్ళు కాలుస్తారు, ఇక మాడ కొడతారు, ఇక మంచిగా కాలుస్తారు. అయినాక ఏం చేయాలంటే 4 ఇత్తలు తీసి ఇక అగ్గిదేవునికి వేయాలి. ఫస్ట్ అగ్గిదేవునికి వేసినాక ఎంత చుట్టి మనం తినాలి. సురుసురు అంటున్నాయి. ఎంత తీసుకొని తింటా. ఫాలో కొట్టుర్రి, లైక్ చేయరు. కంకులు బాగున్నాయి, మీరు కూడా కాల్చుకొని తినండి. మా ఇంటికి రండి, ఇస్తాం.